వెల్కమ్ టు అవర్ ఛానల్. కేశవ్ని రౌడీలతో కొట్టించిన శైలు అన్నయ్య, కేశవ్ని కాపాడిన కన్నా తల్లి. ట్విస్ట్ అద్దిరింది. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకండి. అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనుక, కేశవ్తో కలిపి శైలుని తన షాప్ దగ్గర చూడడంతో ఇంకా శైలు వాళ్ళ నాన్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. శైలుని ఇంటికి లాక్కొచ్చి చెంప మీద లాగిపెట్టి కొట్టంగానే ఇంకా శైలు సోఫాలోకి వెళ్ళి పడిపోతుంది. దాంతో వరాలు బయటకొచ్చి, ఏమైందండి, మీరు శైలుని కొట్టారా? సాధారణంగా తన మీద మీకు ఎలాంటి కోపం రాదు కదా, మీరు తన మీద చేసుకున్నారంటే ఖచ్చితంగా ఇదేదో చేసింది. చెప్పవే, ఏం చేశావు? నాన్నకి ఎందుకంత కోపం తెప్పించావని వరాలైతే తిట్టేస్తూ ఉంటుంది. శైలు ఏం మాట్లాడకుండా ఇంకా ఏడుస్తూ ఉండేసరికి, ఏమైందండి, ఎందుకు దాన్ని అంతలా కొట్టారు, ఏం చేసిందో చెప్పండి అని చెప్పి అంటూ ఉండేసరికి ఇక అప్పుడు వాళ్ళ నాన్నేమో, ఏంటి, ఏం చెప్పమంటావు చెప్పు, ఈ దరిద్రపుది వెళ్ళి ఆ కేశవ్ గారిని ప్రేమించింది, ఆ నారాయణ కొడుకుని ప్రేమించింది అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఆ మాటకి వరాలు అయితే చాలా కోపంతో, అసే నీకు ఏం తక్కువ చేశామే, నిన్ను ఇంతలాగా పెంచుకుంటూ వచ్చాం కదా, మరి మమ్మల్ని ఎందుకు బాధపడుతున్నావు, ఆ కేశవుని ప్రేమించడం ఏంటే, నువ్వు ప్రేమించడం ఏంటే అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది ఇంక వరాలు అయితే. ఆ లోపుగా ఇంకా శైలు వాళ్ళ అన్నయ్య వస్తాడు. ఏమైంది నాన్న, ఏంటి గొడవ, ఏంటమ్మా అని చెప్పి అడిగేసరికి, ఏముందిరా, ఇది మన కొంప ముంచింది, ఇది వెళ్ళి ఆ నారాయణ గారి కూతురు కేశవుని ప్రేమించిందంట, వాడు ఒక మెకానిక్, అసలు దీనికి ఏం తక్కువ చేశాంరా మేము, ఇంతలా మమ్మల్ని బాధ పెడుతుంది అని చెప్పి వరాలు ఓ గొల్లుమని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో ఇంకా మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది శైలు వాళ్ళ అన్నయ్యకి. నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నానమ్మా, దీన్ని మీరు చాలా గారాబం చేశారు, చాలా గారాబం చేసి అనుకున్నది కావాల్సింది చాలా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేవారు. నేను చెప్తూనే ఉన్నాను దీనికి అంత చనువివ్వద్దు అని, నాన్న నా మాట అస్సలు వినలేదు. ఉన్న ఒక్కతే కూతురు, దాన్ని బంగారంలాగా చూసుకోవాలి, దాన్ని కోరుకున్న తెచ్చివ్వాలి అని చెప్పి అన్నారు. ఇప్పుడు చూడండి అది మనల్ని ఎంతలా బాధపడుతుందో అని చెప్పి ఇంక ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు. ఇరిటేట్ అయిపోతూ ఉండేసరికి శైలు వచ్చి, చూడన్నయ్య, ఈ విషయంలో నీకు సంబంధం లేదు, నాన్నకి నాకు మాత్రమే సంబంధించింది. నువ్వు కేశవ్ని తక్కువ చేసి మాట్లాడినా, తన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను అని శైలు అంటది. ఇక ఆ మాటతో చాలా కోపంతో, చూడు నువ్వు నీ సీన్ ఈ రెండూ అయిపోయినాయి, నువ్వు ఇంక ఏం మాట్లాడడానికి ఈ ఇంట్లో వీల్లేదు, నీ మాట వినేవాళ్ళు కూడా ఈ ఇంట్లో ఎవరు లేరు, నాన్నకి నీ వల్ల ఎంత పరువు తక్కువ ఆలోచించావా, ఆయన సమాజంలో తలెత్తుకొని ఎలా తిరగగలరనుకుంటున్నావు, నిన్ను మంచి చదువు చదివించి నిన్ను నీ కాళ్ళ మీద నించోబెట్టాలని ఆయన ఎంతగానో పరితపించారు, కానీ నువ్వేమో ఇలా దిగజారిపోతావనుకోలేదు అని చెప్పి తిడతాడు. ఇక శైలు ఏడుస్తా లోపలికి వెళ్ళిపోద్ది. మీరేమీ కంగారు పడకండి నాన్న, ఆ కేశవగాడు ఈసారి మన శైలజ వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాను, ఈ విషయంలో ఇంకెలాంటి మార్పు లేదు అని చెప్పి అనేసరికి ఇంకా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతారు ఏం మాట్లాడకుండా. ఇక శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి బయట కలుస్తాడు. చూడండిరా, ఆ కేశవగాడిని మనం వదలకూడదు, నా చెల్లెల జోలికి వస్తారా, మన నాన్న పరువు తీసే పని దాకా వస్తే నేను చూస్తూ ఊరుకోను, ఈ విషయంలో ఆ కేశవ్కి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇంక శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, వాడు ఎక్కడ మనకి ఒంటరిగా దొరుకుతాడో చూడు, ఆ తర్వాత వాడిని రౌండప్ చేసి చితక్కొట్టాలి, ఇంకెప్పుడు వాడి కాళ్ళు చేతులు పనిచేయకూడదు, మా చెల్లెలి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని ఇంకా స్ట్రాంగ్గా చెప్తాడు. ఇక ఆ మాటలకి వాళ్ళ ఫ్రెండ్స్, ఖచ్చితంగా రా, మన చెల్లెల విషయానికి వస్తే మనం ఎందుకు ఊరుకుంటాం, ఖచ్చితంగా కొడదామని చెప్పేసి ఇంకా అలా అంటే, మనమే చేస్తాం ఇదంతా అని ఎవరికి తెలియకూడదురా అని చెప్పి శైలు వాళ్ళ అన్నయ్య అంటాడు. మరేం చేద్దాంరా అని అంటే, ఏముంది, మాస్కులు వేసుకుందాం, ఖచ్చితంగా వాడు ఒంటరిగా దొరుకుతాడు అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ లోపుగా ఇంకా కేశవ టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాడు అనే విషయం తెలుసుద్ది. ఇదే సమయం రా, ఖచ్చితంగా ఇప్పుడే మనం వాడిని రౌండప్ చేయాలి అని చెప్పేసి ఇంకా వెళ్ళి మొత్తానికి ఇంకా కేశవ టెస్ట్ డ్రైవ్కి వెళ్తుంటే ఒంటరిగా దొరుకుతాడు. ఇక దాంతో చాలా దారుణంగా కొడతారు. కొట్టేసి ఇంకా అలా పడేసి వెళ్ళిపోతారు మాస్కులు వేసి. ఎవరు ఏంటి అని కేశవ చూడడానికి ట్రై చేస్తాడు కానీ ఎవ్వరూ కూడా కనిపించరు.
ఇక దాంతో ఏం చేయలేక లేవలేక ఒక్కడే అయిపోవడంతో అందరూ కలిసి కొట్టేయడంతో చాలా బాధపడి ఇంక కింద పడిపోతాడు. ఇక ఆ తర్వాత కొంతసేపటికి జనాలందరూ వచ్చి చూస్తారు తప్ప అయ్యో ఏ తల్లి కన్నబిడ్డో ఇలా దెబ్బలతో పడిపోయి ఉన్నాడు, ఇది యాక్సిడెంట్ లాగా లేదు, ఎవరో కావాలని వచ్చి కొట్టి వెళ్ళినట్టుంది, అయ్యో ఏం చేశాడో ఏంటో అని చెప్పి కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యో అది ఇది అని చెప్పి అంటారే తప్ప వేడుక చూసినట్టు చూస్తారు తప్ప ఎవరు దగ్గరికి కూడా వచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వరు. కేశవ ఏమో ఇంకా చాలా దారుణంగా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కన్నా వాళ్ళ అమ్మ ఇంకా కూరగాయల బండి పట్టుకొని వెళ్తూ ఉంటే ఏంటి అక్కడ జనం ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇక ఆ మూట కింద పెట్టి ఏంటో అని చెప్పేసి చూసేసరికి కేశవ అయ్యోయ్యో అసలు ఏంటిది, ఎవరు ఈ అబ్బాయి, చాలా దారుణంగా కొట్టేశారు, ఏంటమ్మా ఏంటిదంతా, వేడుక చూస్తున్నారు తప్ప ఈ అబ్బాయికి కనీసం సాయం కూడా చేయట్లేదు, మంచినీళ్ళు కూడా పట్టట్లేదని తన దగ్గర ఉన్న మంచినీళ్ళు సీసా తీసుకొచ్చి కొంచెం మంచినీళ్ళు పట్టడానికి ట్రై చేసిద్ది. కేశవకి బాగా దెబ్బలు తగలడంతో బాగా అలా పడిపోయి ఉంటాడు. అయ్యో ఎవరైనా హెల్ప్ చేయండి అయ్యా, ఖచ్చితంగా ఈ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేకపోతే అలా ఇంకా ప్రాణాలకే ప్రమాదంలాగా ఉంది అని చెప్పంటే ఇంకా అలా ఆటోని ఆపించుకొని తనే హాస్పిటల్కి ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంది. ఇక డాక్టర్లు చెక్ చేసి ఇంకా ప్రాణాలకి ఏం ప్రమాదం లేదమ్మా, కాకపోతే ఇది ఏదో దెబ్బలు కొట్టుకున్న ప్లేస్ లాగా ఉంది, ఖచ్చితంగా అతన్ని ఎవరో కొట్టారు కాబట్టి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తామని అంటే సరే అండి మీరు ఈలోపు పోలీసులకి ఇన్ఫామ్ చేయండి, అలాగే నేను వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికన్నా చూస్తాను అని చెప్పేసి తను ఫోన్ తీసుకొని ఇక ఫస్ట్ నంబరు మహాలక్ష్మి నంబరే ఉంటుంది. ఇక దాంతో ఆ నెంబర్కి ఫోన్ చేసి హలో అమ్మ, ఈ అబ్బాయికి దెబ్బలు తగిలి రోడ్డు మీద పడిపోయి అంటే నేను హాస్పిటల్కి తీసుకొచ్చానమ్మా, దెబ్బలతో బాగా నలిగిపోయాడు, మీరు వెంటనే వస్తారా, డాక్టర్లు కూడా పోలీసులకు కంప్లైంట్ చేస్తారంట అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయ్యో అదేంటండి ఎవరు ఎక్కడ పడిపోయాడు అంటే పలానా చోట పడిపోయాడమ్మా, నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను అంటే సరే హాస్పిటల్ డీటెయిల్స్ చెప్పండి, మేము ఇప్పుడే వస్తున్నాం ఇంట్లో వాళ్ళందరూ అని చెప్పేసి మహాలక్ష్మి అంటది. సరే అని చెప్పి హాస్పిటల్ పేరు చెప్పిన తర్వాత మీరు త్వరగా రండమ్మా అని చెప్పి అంటది. ఇక దాంతో అలాగే అని చెప్పి మహాలక్ష్మి అలాగే టెన్షన్ పడిపోతూ ఉంటుంది, బయలుదేరడానికి ఇక రెడీగా ఉంటుంది. మరి రాబోయే కథలో నారాయణ కన్నా తల్లిని గుర్తుపట్టగలడా, అసలు కన్న తల్లి ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, మహాలక్ష్మికి కన్నా తల్లి ఎవరు అనేది తెలుస్తుందా, అసలు నిజం బయటపడాలి అంటే ఖచ్చితంగా కన్న తల్లి నారాయణ గుర్తుపట్టాలి. మరి ఇదంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలాగే మీకు కన్నా తల్లి గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.